నమస్తే. నిజం ఇదే మా ఇజమంటూ వాస్తవాలు ప్రజల కళ్ళ కట్టినట్టు చూపించే ప్రైమ్ 9 న్యూస్ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఎమ్మెల్యే గ్రాఫ్. ఎస్, ఎమ్మెల్యే గ్రాఫ్ అంటే ఏ పార్టీకో ప్రభుత్వానికో వంతపాడే కార్యక్రమం కాదు. రాజ్యాంగం తమకు కల్పించిన ఆయుధం ఓటు హక్కు ద్వారా అక్కడి ప్రజలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని ఎన్నుకున్నాక ఆ ఎమ్మెల్యే పనితీరు పట్ల వారు ఎంత సంతృప్తిగా ఉన్నారు, వారి సమస్యలు తీరాయా, వారి ఇబ్బందులు తొలగించారా, ఇలాంటి అన్ని అంశాల మీద నిశితంగా అక్కడి ప్రజలే స్వయంగా చెప్పే కార్యక్రమమే ఈ ఎమ్మెల్యే గ్రాఫ్. ఎస్, మనం ఈరోజు ఎమ్మెల్యే గ్రాఫ్లో తాడికొండ నియోజకవర్గం శ్రావణ్ కుమార్ గారి ఎమ్మెల్యే పనితీరు పట్ల తెలుసుకుంటున్నాం కదా. మరి అసలు శ్రావణ్ కుమార్ గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటే తాడికొండ నియోజకవర్గం. అక్కడ శ్రావణ్ కుమార్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన గ్రూప్ 1 ఆఫీసర్గా జిల్లా పంచాయతీ ఆఫీసర్గా పనిచేస్తారు. తర్వాత ఆయనకి రాజకీయాల్లో ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 2009లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో ఆయన అప్పుడు ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన విజయం సాధించారు. మరి 2019లో ఉండవల్లి శ్రీదేవి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారు. అప్పుడు కూడా ఆయన ఓటమి పాలయ్యారు. మళ్ళీ 2024లో మేకతోటి సుశ్రుత గారి మీద ఆయన భారీ విజయం నమోదు చేసుకున్నారు. అసలు అక్కడ గ్రామాల్లో ఇప్పటికీ కూడా నీటి సమస్య తీరట్లేదని అక్కడ ప్రజలు చెప్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ నీటి సమస్య అలాగే వేధిస్తూ ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఒక ఎమ్మెల్యేని ఎన్నుకునేటప్పుడు ఎందుకు మార్చుకుంటారు? ఆ ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేకపోతే మళ్ళీ తమ సమస్యలు తీర్చాలని, తమ పరిష్కార మార్గం చూపించాలనే ఉద్దేశంతోటే మరో కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు. శాఖమూరు, ఐనవోలు గ్రామాల్లో చూసుకుంటే ఇప్పటికీ అక్కడ నీటి సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నీరు, అలాగే విద్య, వైద్యం, ఆరోగ్యం, కనీస మౌలిక సదుపాయాలని చెప్తూ ఉంటాం. సో మొత్తంగా చూసుకుంటే అక్కడ నీటి సమస్య ఎక్కువగా వేధిస్తున్నట్టుగా మనకి వస్తుంది. 2009లో ఆయన ఓడిపోయారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం. 2009లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2009లో శ్రావణ్ కుమార్ గారు ఓటమి పాలయ్యారు. 2019లో ఉండవల్లి శ్రీదేవి గారి చేతిలో పరాజయం పొందారు. తర్వాత 2024లో కూటమి సర్కార్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఘన విజయం సాధించారు. అక్కడ వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత గారిపై 39,606 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. సో ఎలాగైనా శ్రావణ్ కుమార్ గారు మళ్ళీ వచ్చారు, మన సమస్యలు తీరుస్తారని అక్కడి ప్రజలైతే చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ గుంతలతో ఇప్పటికీ కొన్ని రోడ్లు దర్శనమిస్తున్నట్టుగా అక్కడి ప్రజలైతే వాపోతున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇప్పుడు రవాణా బాగుంటేనే అభివృద్ధి జరుగుతుంది. అందులోనూ అది రాజధాని ప్రాంతంలోని ప్రాంతం. సో అటువంటి అప్పుడు ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో మంత్రి నారాయణే అభివృద్ధి పనులు చేస్తారని కొంతమంది చెప్పడం కూడా మనం చూస్తున్నాం. గతంలో శ్రావణ్ కుమార్ గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించారనే ఒక చిన్న టాక్ కూడా ఉంది. అంటే అక్కడ ఆయన గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించారని కొంతమంది చెప్తున్న మాట. అభివృద్ధి పనులు చెయ్యలేదని కొంతమంది ప్రజలు వాపోతున్నారు. కేవలం శ్రావణ్ కుమార్ అసలు కొంతమందికి అందుబాటులోకి లేరని కొంతమంది చెప్తున్నారు. అక్కడ అభివృద్ధి పనులు జరగలేదని, గుంతల్లేని రహదారులుగా తీర్చిదిద్దాలని నిధులు మంజూరైనా అక్కడ ఇంకా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయని, శ్రావణ్ కుమార్ అంత అభివృద్ధి పనులు చెయ్యట్లేదని కొంతమంది ప్రజలు మనకి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పటికీ గుంతలతోటి రహదారులు దర్శనమిస్తున్నాయని కొంతమంది ప్రజలు చెప్తున్నారు. శ్రావణ్ కుమార్ అక్రమ మైనింగ్ చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే అసలు ఈ ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, అసలు అక్కడి ప్రజలు ఈ ఆరోపణల పట్ల ఏమనుకుంటున్నారు? నాయకుల్ని కలుపుకుని పోవటంలో ఆయన విఫలం చెందారని కూడా చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే అంటే మొత్తం అక్కడ ఏదైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ రాజకీయాలైనా ఎన్నికలు ఎప్పుడే ఉండాలి, ఎన్నికల తర్వాత అభివృద్ధులు అందరినీ కలుపుకుపోవాలి. అది ఏ పార్టీకి ఓటు వేస్తారా, ఏది ఓటు వేస్తారా అనేది కాదు. కాకపోతే ఒక నియోజకవర్గ ప్రజలు తనను నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు అందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అక్కడే వైసీపీ బలహీనత ఏంటంటే తరచుగా సమన్వయకర్తలు మార్చడం అక్కడ వైసీపీ బలహీనత. సో అటువంటప్పుడు ఈయన అందరినీ నాయకులు సమన్వయం చేసుకోవటం విఫలమవుతున్నారు అనే టాక్ కూడా వస్తుంది. ఎమ్మెల్యే ప్రజా సమస్యలు పట్టించుకోవాలని అక్కడి ప్రజలైతే వినతి చేస్తున్నారు. మంత్రిగా ఉన్న నారాయణే అభివృద్ధి పనులు చేస్తున్నారని, ఈయన అభివృద్ధికి పాటుపడేలా కృషి చేయాలని ఆ నియోజకవర్గ ప్రజలైతే కోరుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని అక్కడే ప్రజలు ప్రధానంగా చెప్తున్న మాట.
ఎందుకంటే వైసీపీ హయాంలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఏ స్థాయిలో పోరాటం చేశారో మనకు తెలుసు. ఏ స్థాయిలో వాళ్ళు అమరావతి రైతులంతా నిరసన దీక్షలు చేపట్టారో, ఎన్ని రోజుల పాటు చేశారో, ఎన్ని కేసులు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. వైసీపీ పాలనలో రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆ అమరావతి రైతులు తాడికొండ ఎమ్మెల్యేపై కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అంటే అంతలా పట్టించుకోవట్లేదు ప్రజల్ని శ్రావణ్ కుమార్ అనేదైతే ప్రధానంగా అక్కడ వినిపిస్తున్న మాట. సో మొత్తంగా గుంటూరు జిల్లాలో అందులోని కూటమి సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మాణం తీసుకుంది. ఇప్పుడు ఆ రాజధానిలో కీలక భాగం తాడికొండ. ఆ తాడికొండకి ప్రాతినిధ్యం వహించడం నిజంగా శ్రావణ్ కుమార్ గారి అదృష్టం. సో అటువంటిప్పుడు అక్కడ ప్రజలు ఆయన మీద అంత నమ్మకం పెట్టుకుని ఆయన్ని గెలిపించుకున్నారంటే అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ సమస్యల పరిష్కారం దిశగా ఎమ్మెల్యే గారు ప్రయత్నించాలి. మరి ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చర్చించుకోబోయే నియోజకవర్గం తాడికొండ. ఎస్, ఒకప్పుడు ఇది సాదాసీదా నియోజకవర్గం. ప్రస్తుతం కూటమి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధానిలో భాగంగా ఈ నియోజకవర్గం మహానగరంగా పురుడు పోసుకుంటుంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజల మనిషి అనే ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. అసలు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు? ఆయన అధికారంలోకి రాకముందు అక్కడ ఏ అభివృద్ధి పనులు సాగాయి? ప్రస్తుతం ఆయన వచ్చాక ఏ అభివృద్ధి పనులు సాగుతున్నాయి? అంతకు ముందు సమస్యలేంటి? ఆ సమస్యలు తీర్చే విధంగా ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ ఎమ్మెల్యే బలం బలహీనతలేంటి? అధికార కూటమిలో అతను ఎన్ని మార్కులు సాధించారో అక్కడి ప్రజలను అడిగి తెలుసుకునేందుకు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ రవికృష్ణ వారితో ఇంటరాక్ట్ అవుతున్నారు. రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, అక్కడ ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి ప్రజలు ఏం చెప్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగింది. ఒక రాజధాని అమరావతి కాదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా భూముల విలువ పెరగటం జరిగింది. అది ఓఆర్ఆర్ కానివ్వండి, లేదా ఎక్కడికక్కడ రోడ్లు వేయటం కానివ్వండి, ఒక బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఎక్కడ అక్కడ భూములు వాల్యూ పెరిగిపోవటం జరిగింది. అదే అభివృద్ధి. ఇక సంక్షేమ పథకాలు అంటారా, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల్లారగట్ట 6ంటికే వచ్చి పెన్షన్లు ఫస్ట్ తారీఖు పెన్షన్లు పంచుతున్నారు. ఇక ఇది లేదు అది లేదు అంటానికి వీల్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీతాలు ఇవ్వడానికి సచ్చేవాళ్ళు. జీతాలు రేపు జీతాలు ఎల్లుండి జీతాలు ఇదిగో వస్తాయి అని ప్రభుత్వ అధికారులు ఎదురు చూసే పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ అధికారులకి నెల ఫస్ట్ తారీఖు వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, సామాన్యులకు పెన్షన్దారులకు పెన్షన్లు వస్తున్నాయి. అందరికీ మరి ఆయన ఏం తిప్పలు పడుతున్నాడో తెలియదు చంద్రబాబు నాయుడు గారు. టయానికి ఎవరికి కావాల్సినవి వాళ్ళకి అందుతున్నాయి. అంతకన్నా ఇంకా అభివృద్ధి ఏం కావాలి? ఇక తెనాలి శ్రావణ్ కుమార్ గారు అంటారా, ఇది రాజధాని ప్రాంతం కాబట్టి రాజధాని అభివృద్ధి జరిగితే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి అంతా సజావుగా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఏమైందంటే అండి, సిఆర్డిఏ ప్రధానంగా మనం అభివృద్ధి గురించి చెప్పుకోవాలంటే సిఆర్డిఏ అధికారులు సరిగా వర్క్ చేయాలి. ఇక్కడ ఏమైందంటే రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్లో ఏదైతే డెవలప్మెంట్ చేస్తామన్నారో దాన్ని ఈ గ్రామాల్లో కూడా అభివృద్ధి చేయాలి, మౌలిక వసతులు కల్పించాలి. ఆ మౌలిక వసతులు సిఆర్డిఏ ద్వారానే ఇవి కల్పించాలి ఈ రాజధాని అమరావతి ప్రాంతంలో. ఇక నియోజకవర్గం మొత్తం అంటే నేను చెప్పలేను. ఈ రాజధాని అమరావతి ప్రాంతంలో డెవలప్ అవ్వాలంటే అది సిఆర్డిఏ పూనుకుంటేనే అయ్యిద్ది. అది శాసనసభ్యుల చేతులు అయితే లేదు. మౌలిక వసతులు ఈ సిఆర్డిఏ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాయో అప్పుడు గ్రామాల్లో కూడా అభివృద్ధి జరిగిద్దండి. చిరు వ్యాపారాలు ఊపందుకున్నాయండి. గతంలో జగనన్న ఉన్నప్పుడు ఈగలు తోలుకోవటమే, ఏ హోటల్లో చూసినా ఈగలు తోలుకోవటమే, ఏ బట్టల షాపులో చూసినా ఈగలు తోలుకోవటమే. కనీసం 10,000 పెట్టి బంగారం కొనుక్కునే పరిస్థితి లేదు జగనన్న ఉన్నప్పుడు. ఈ రోజున ప్రతి ఒక్కడి జేబులో 10,000 ఉన్నాయి. 10,000 ఉండటానికి కారణం పని ఉంది, పని దొరుకుతుంది, ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరి కాళ్ళకి చేతి వృత్తిదారులకి చేతి నిండా పని ఉంది కాబట్టి జేబులో డబ్బులు ఉన్నాయి. అదే అభివృద్ధి, అదే సంక్షేమం అండి. ఎస్, అక్కడ కొంతమంది ప్రజల అభిప్రాయాలు విన్నాం కదా. మరి అంతకుముందు ఏ సమస్యలు ఉండేవి? అసలు ఆ సమస్యలు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తీరుతున్నాయో లేదా? ఎందుకంటే రాజధానిగా
చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి సర్కార్ ఇప్పుడు అందులో మహానగరంలాగే ఈ తాడికొండ నియోజకవర్గం ఉంది. మరి అంతకు ముందు రోడ్ల సమస్యలు చాలా ఉండేవని ప్రజలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే అసలు ఏం చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి ఇంకా కొంతమంది జనం ఏమనుకుంటారో కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. తాడికొండ నియోజకవర్గం తెనాలి శ్రావణ్ కుమార్ గారు, ఆయన యాక్చువల్గా ఆయనలో స్వయం ప్రకాశం ఉండదు. అంటే ఆయన చంద్రుడు లాంటివాడు. ఆ పార్టీలో చాలా అగ్రనాయకత్వమే అక్కడ నడిపిస్తూ ఉంటారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళది అక్కడ ఎక్కువ అక్కడ పెత్తనం చేయటం కానివ్వండి. వాస్తవంగా ఏంటంటే ఈయన అంటే అవుట్ రేట్గా ప్రజలకి సేవ చేద్దామని కానీ, అవుట్ రేట్గా అక్కడ ఉన్నటువంటి పేదల తరపున నిలబడదామనేటువంటి ఆలోచన మొదటి నుంచి ఆయనకి ఎందుకు అది కనిపించదు. ఆయన ఏంటంటే ఊరికే నార్మల్గా ఏదైనా మీటింగ్స్ ఉంటే అటెండ్ అవ్వటం, ఏదన్నా 4 మాటలు మాట్లాడటం, ఆ 4 మాటల్లో చంద్రబాబు నాయుడు గారిని పొగడటం, వాళ్ళ పార్టీ స్టాండ్ ఏందో అది చెప్పటం తప్ప ఇప్పటికీ రాజధాని గ్రామాల్లో కానివ్వండి, లేకపోతే తాడికొండ నియోజకవర్గంలో కానివ్వండి, ఎక్కడ సమస్యలు అక్కడే. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇప్పటివరకు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, లేకపోతే సూపర్ 6 కానీ అవన్నీ కూడా ప్రజల్లోకి అంటే తీసుకెళ్ళలేని, అంటే వాళ్ళు ఏ పథకం కూడా వాళ్ళు చేయట్లేదు. కాబట్టి ప్రజల్లోకి వెళ్తే ఆ వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని కానివ్వండి, లేకపోతే అతనికి అంటే స్వయంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అలవాటు లేకపోవటం వల్ల కానివ్వండి, పూర్తిగా అసలు ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన వర్షన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. ఫస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. అక్కడ ఉన్నటువంటి అంటే అతని వాయిస్ కూడా పేదల పక్షాన్ని ఇప్పుడు కూడా ఆయన వినిపించడు. అంటే అక్కడ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ అక్కడ ఉన్న ఇష్యూస్ మీద కానీ, లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి, అక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నా, లేకపోతే అక్కడ వాటర్ సమస్య ఉన్నా, లేకపోతే అక్కడ ఏదన్నా రోడ్స్ కానీ, అక్కడ ఉన్న నీడ్స్ గురించి అతను ఎప్పుడు మాట్లాడు. అదేంటంటే నేను చెప్పినట్టు అతని స్టేజ్ మీద ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో రావటం, మాట్లాడటం, వెళ్ళటం, అంతవరకే తప్ప ప్రజల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి మొదటి నుంచి ఎందుకని అతనికి లేదు. చిన్న సన్నకారు రైతులు అభివృద్ధి చెందుతున్నారా అని వీళ్ళు చెప్తారు. ఎందుకంటే అసలు ప్రజల దగ్గరే ఆ రొటేషన్ లేనప్పుడు, ఆ మనీ రొటేషన్ లేనప్పుడు, ప్రజల దగ్గర ఏమీ లేనప్పుడు అసలు ఇప్పుడు ఆ చిన్న సన్నకారు రైతులు అభివృద్ధి చెందుతున్నారని మనం ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి. ప్రజల దగ్గర ఉంటేనే ఏ రొటేషన్ అయినా జరిగిద్ది. అసలు ప్రజల దగ్గర లేనప్పుడు ఇంకా అభివృద్ధి అంటే ఏదో చెప్పారు. అసలు మా చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలక్షన్కి ముందు ఏది గుర్తొస్తే అది చెప్పాడు, ఏ వాగ్దానం గుర్తొస్తే అసలు నిజం చెప్పాలంటే అబద్ధాలు చెప్పడంలో బాబు గారి దిట్ట. సో ప్రజలు ఏంటంటే ఈసారి ఏదో నేను మారానంటే నిజంగా ఏమన్నా మారాడేమో చూద్దామని ఒక అవకాశం మళ్ళీ ఇచ్చారు. బట్ మళ్ళీ అతని యొక్క స్వభావాన్ని మళ్ళీ బయటపెట్టు అసలు మాట్లాడుకోవటానికి చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో, సూపర్ 6 ఇచ్చినటువంటి హామీలు ఏముందో, సూపర్ 6 లేదు, సూపర్ 4 లేదు, ఏమీ లేదు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు అంటే ప్రజల్లోని ఏదో ఒక ఇష్యూని వాళ్ళే బయటకు తీసుకురావటం, ప్రజల మైండ్ అంతా కూడా డైవర్ట్ చేయటం, ఆ ఇష్యూ బేస్డ్గా మొత్తాన్ని ప్రజల యొక్క మైండ్ అటు డైవర్ట్ చేయటం, ఈ సూపర్ 6 గురించి ప్రస్తావించకపోవటం, ఎవరైనా సూపర్ 6 గురించి అడుగుతారేమో, ప్రజలు తిరగబడతారేమో అనే ఉద్దేశంతోనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళటానికి వాళ్ళకి అంటే ఆ ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం వాళ్ళకి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ప్రజలకి చేసింది వరగబెట్టింది అని ఇప్పుడే ఏం మాట్లాడుకుంటున్నారంటే ప్రజలు, అరే జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఈ పాటికే మాకు ఒక 5-6 పథకాలు వచ్చాయి, అమ్మఒడి వచ్చేది, ఇవన్నీ కూడా చాలా పథకాలు మాకు వచ్చాయి, బట్ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అని ప్రజలు ఆ రచ్చబండల దగ్గర, నలుగురు కూర్చున్న దగ్గర, అమ్మలెక్కలు కూర్చున్న దగ్గర చేస్తున్నటువంటి డిస్కషన్. అసలు రేట్ల పరిస్థితి అక్కడ ఉంటే, అంటే అక్కడ ఒక సామాన్యుడు ఒక స్థలం కొనుక్కోగలడా అనే దాన్ని పక్కన పెడితే, సామాన్యుడు ఉండేటువంటి పరిస్థితులు అక్కడ లేవు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 900 ఎకరాల్లో దాదాపుగా 53,000 మందికి అక్కడ నివాసాలు ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 53,000 మందికి పట్టాలను క్యాన్సిల్ చేస్తూ ఆ 900 ఎకరాలను కూడా ఇప్పుడు వాళ్ళు సేల్కి పెట్టారు. అంటే దాన్ని కూడా అమ్మేసుకునేటువంటి కార్యక్రమం. అంటే పేదలకు ఇచ్చిన దాన్ని కూడా ఇప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి పట్టాలు అవి.
సో వాటిని కూడా ఇప్పుడు రద్దు చేసి పేదల దగ్గర నుంచి లాగేసుకొని, అంటే అక్కడ ఏం జరుగుతుంది, పేదలని అంటే దళితులను కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కడ నుంచి తరివేసేటువంటి కాన్సెప్ట్ అది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్ఐన్డ్ భూములను కూడా అలవల చులవలకు కొనేసుకొని, అంటే 10 లక్షలకో 15 లక్షలకో కొనేసుకొని, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఆ ప్లాట్ల అలాట్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ 10 లక్షలకే 15 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయమని అక్కడ ఉన్నటువంటి భూములకి వచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ను కూడా వాళ్ళకి దక్కకుండా వాటిని కూడా లాగేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 53,000 నివాసాలను రద్దు చేశారు. దళితుల దగ్గర ఉన్నటువంటి భూములను కూడా వీళ్ళు లాగేసుకొని, సో ఆ రిటర్నబుల్ ప్లాట్స్ కూడా అక్కడ కూడా దళితులకు లేకుండా చేస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా ఏంటి, అక్కడ కొనుక్కునేది పక్కన పెట్టండి, అసలు ఉన్న వాటినే లాగేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలాల నుంచి కూడా బయటికి పంపేస్తారు. ఇంకా పేదలకు అక్కడ ఏముందంటే, అంటే అది సామాన్యుల రాజధాని కాదు అని చెప్పడానికి అది నిదర్శనం. తాడికొండ ఎమ్మెల్యే మెరుపు తీగలా మెరుస్తారని కొందరు చెప్తున్నారు. ఆయన ప్రజలకు మాత్రం చిక్కడు దొరకడట. వారి సమస్యలు ఆయన గాలి కుదిలేశారా? ఏడాది కాలంలో శ్రావణ్ కుమార్ కాలు పెట్టని మండలాలు ఉన్నాయా అంటే ఉన్నాయని అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారు? ప్రజల నాడి పట్టుకునే ప్రయత్నంలో ఎందుకు ఆయన ఫెయిల్ అవుతున్నారు? గుత్తేదారి మీరు తగిలించుకుంటారా? ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడానికి కారణమేంటి? తాడికొండ నియోజకవర్గంపై ఆయన పట్టు కోల్పోతున్నారా? ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదు అనే అపనిందలు ఆయన ఎదుర్కొంటున్నారా? మరి మా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఆయన 2009లో మరి ఆ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు కొద్ది మెజార్టీతోనే పరాజయం అవటం జరిగింది. ఆ తర్వాత 2014 నుంచి 2019 దాకా రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేశారు. అదేవిధంగా 2019లో మళ్ళీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి అబోధ కల్పన చేసి మరి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మరి ఆ రోజు కూడా మరి ఆ తెలుగుదేశం పార్టీ పరాజయం అయింది. ఈ తాడికొండ నియోజకవర్గం కూడా ఓడిపోవడం జరిగింది. 2024లో ఎప్పుడూ ఊహించని విధంగా దాదాపుగా 40,000 మెజార్టీతో ఇక్కడ మా శ్రావణ్ కుమార్ గారు గెలవడం జరిగింది. ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ అన్ని వర్గాలను కలుపుకొని పోతూ నీతి నిజాయితీకి మారుపేరుగా ఉంటూ ఎక్కడా కూడా ఎటువంటి వివాదాలు లేకుండా ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా సమర్థవంతంగా పరిపాలన కొనసాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం మరి పార్టీ నుంచి ఆదేశించినా కానీ సురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారు. ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి అక్కడ ప్రజలు ఏం చెప్పారో విన్నాం కదా. అయితే వారి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ప్రయత్నించారు. బట్ ఆయన అందుబాటులోకి రాలేదు. సో మొత్తంగా తాడికొండ నియోజకవర్గం శ్రావణ్ కుమార్ గారి పనితీరు పట్ల ప్రజల అభిప్రాయాలు వారి మాటల్లోనే విన్నాం కదా. మరి అక్కడి ప్రజలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు పట్ల వారిచ్చే రేటింగ్ ఇది తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారి పనితీరు పట్ల ఎమ్మెల్యే గ్రాఫ్. రేపు మరో ఎమ్మెల్యే గ్రాఫ్ తెలుసుకుందాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.